కార్యకర్తలు, కుటుంబ సభ్యులకు, అల్లూరు గ్రామ ప్రజలకు, మహిళలకు, పాత్రికేయులకు, పోలీస్ సిబ్బందికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలమ్మ. 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు ఇన్ఛార్జ్గా ఉండి ట్రై చేశాము, కానీ అప్పుడు సాధ్యపడలేదు. సరే, ఇప్పుడు అదృష్టం బాగానే వరించింది. టక్కని కొమరూరు నుంచి రెడీమేడ్ షిఫ్ట్ చేయడం జరిగింది కనుక త్వరగా కంప్లీట్ కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా బ్రహ్మాండంగా నిర్మించిన ఈ కాంట్రాక్టర్కు అందరికి కూడా సపరేట్ స్పెషల్ ధన్యవాదాలు కూడా. ఇంకా వాళ్ళ ఎంట పడకపోతే ఇంకా ఒక సంవత్సరం చేసిండ్రు. మా ఎమ్మెల్యే డైలీ వాకింగ్ పేరిట చూసుకుంటూ ఎంట పడినందుకు అది కూడా త్వరగా కంప్లీట్ కూడా చేయడం జరిగింది. ఏ తెలుగుదేశం అంటేనే అభివృద్ధి గుర్తుకొస్తుంది. మీకు తెలుసో తెలియదో, లాస్ట్ ఇయర్ మీకు వచ్చిన ఒక్క సంవత్సరం లోపలనే అంతకుముందు 2000 క్యూసెక్సే పోతుండే హెచ్ఎన్ఎస్ఎస్లో. ఇప్పుడు వైడనింగ్ చేసేసి 4000 క్యూసెక్స్ పోతున్నాయి. అది చంద్రబాబు నాయుడు గారి ఘనత అని కూడా మీకు తెలియజేస్తున్నాను. అంటే ఇది 2013లో అప్పటి కిరణ్ కుమార్ రెడ్డి గారు ప్రారంభం చేసినారు హెచ్ఎన్ఎస్ఎస్. కానీ 6 మోటార్లు వేస్తే అవి పొంగి కట్ అయిపోతుండే. అటువంటి పరిస్థితి నుంచి ఇప్పుడు 10 మోటార్లు వేసినా కూడా స్మూత్గా నీళ్లు పోతున్నాయి. అది తెలుగుదేశం అంటే ప్రజలకు చెప్పదలుచుకున్నాము. అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటేనే రైతులకు పవర్ కట్ ఉండదు, గృహ అవసరాలకు కూడా పవర్ కట్ ఉండదు. సో ఏ విధంగా అయితే ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్లో రోడ్స్ ఎంత ముఖ్యమో, నెక్స్ట్ పవర్ కూడా అంతే ముఖ్యము. పవర్ ఉంటేనే మనకు నీళ్ళు వస్తాయి. ఇది తాగడానికి నీళ్ళు కానీ, సాగునీరు కానీ అన్నిటికీ ఎలక్ట్రిసిటీకి లింకే ఉంటుంది. ఇప్పుడు ఒక్క క్షణం కరెంటు పోయిందంటే మా కాలనీలో 10 మంది ఫోన్లు చేస్తారు, ఎందుకు పోయింది అంటే. ఆటోమేటిక్గా 30 సెకండ్లకే అది ట్రిప్ అయి కరెంటు పోతేనే జనరేటర్ ఆన్ అవుతుంది. అయినా 30 సెకండ్లు కూడా తట్టుకోలేరు. అది పరిస్థితి పవర్ అంటే. సో ఇప్పుడు ఐ థింక్ ఇది 24/7 పవర్ కదా ఎస్సీ గారు. సో 24 గంటలు కంటిన్యూస్ పవర్ సప్లై చేయడానికి కూడా తెలుగుదేశం కృషి చేస్తుంది. ఎందుకంటే రాబోయే రోజుల్లో పవర్కి అన్నిటికీ లింక్ ఉంది. ఇంటర్నెట్ పని చేయాలన్నా, పిల్లలు ఇంట్లో పని చేయాలన్నా, చదువుకోవాలన్నా, ఇంకా వేరే దానికైనా అన్నిటికీ, ఇరిగేషన్కి అయితేనేముంది, డ్రింకింగ్ వాటర్కి అయితేనేముంది, అన్నిటికీ ఎలక్ట్రిసిటీ అండ్ పవర్తోనే లింక్ ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో క్రమక్రమంగా అన్ని గ్రామాలకు కూడా 24/7 పవర్ తీసుకురావడానికి మన ముఖ్యమంత్రి గారు కృషి చేస్తున్నారు. ఇంకా అదేవిధంగా ఎలక్షన్ వాగ్దానంలో కూడా ఇంటింటికి కుళాయి అని కూడా చెప్పడం జరిగింది. త్వరలో ఆ స్కీమ్స్ కూడా మొదలు పెట్టడానికి మొదలు పెట్టాము. ఆల్రెడీ కొన్ని టెండర్స్ అయిపోయినాయి, ఇంకా కొన్ని ప్రారంభం స్టేజ్లో ఉన్నాయి. సో వచ్చే 2 సంవత్సరాల లోపల ఇంటింటికి కుళాయి ఇచ్చే బాధ్యత కూడా తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంది. ఇంకా రైతుకు కావాల్సింది ఇంకా 2 మెయిన్. ఒకటేమో సాగునీరు, ఇంకోటేమో గిట్టుబాటు ధర. గిట్టుబాటు ధరలో ఈసారి ఇంకా అనుకున్నంత చేయలేకపోయినాము. సో ఎమ్మెల్యే గారికి మళ్ళా చెప్పడం జరుగుతుంది, ఈసారి గట్టిగా మనకు మొక్కజొన్న అయితేనేముంది, ఏదైతేనేముంది, అది కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి తీసుకుంటే రైతు సోదరులు చాలా హర్షిస్తారు. వాళ్ళు ఈ సంవత్సరం కొద్దిగా ఇబ్బంది పడ్డారు. దానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. ఎందుకంటే సంక్షేమ పథకాలకు ప్రధానంగా పెద్దపీట వేయడం జరిగింది కాబట్టి కొన్నిటికి సాధ్యపడలేదు. బట్ మళ్ళీ ఇప్పుడు కొన్ని చేయగలిగిన కాడికి చేస్తున్నాము. మొన్నటి వరకు కొన్ని మన కందులు కొనుగోలు చేశాము. ఇప్పుడు కూడా మేజ్ కూడా, మహేంద్ర మేజ్ కూడా ఆత్మకూరులో చేస్తున్నారు. ఇక్కడ పావులపాట్లు కూడా చేయడానికి ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. సో జోర్ మేజ్ అంటున్నా. తర్వాత ఇంకా బెంగాల్ గ్రామం కూడా ఉంటున్నారా, అయిపోయింది. సో రాబోయే రోజుల్లో రైతుకు కావాల్సింది ఈ 2 విషయాల్లో తెలుగుదేశం పార్టీ అండగా నిలుస్తుందని కూడా మనవి చేస్తున్నాను. ఇంకా ఏదైనా సరే అభివృద్ధి కావాలంటే గిన తెలుగుదేశం పార్టీతోనే సాధ్యపడుతుంది. సో ఉద్యోగ అవకాశాలు
పెరగాలని కూడా మనకు ఇండస్ట్రీస్ రావాలా. మన ప్రాంతానికి పెద్దగా రాయలసీమ ప్రాంతానికి ఇమ్మీడియట్గా రాకుండా ఇప్పుడు వైజాగ్లో అయితే అదాని వాళ్ళు పెద్ద గూగుల్ సెంటర్ ఓపెన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా గత 5 ఏళ్ళ కిందట తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు కియా మోటార్స్ ప్రారంభం జరిగింది. సో రాబోయే రోజుల్లో కర్నూలులో కూడా మన ఒరకల్ ఇండస్ట్రియల్ హబ్లో కూడా ఈ డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్ కేంద్రం కూడా ప్రారంభం చేయడానికి మన ముఖ్యమంత్రి గారు కృషి చేస్తున్నారు. యువతకు కావాల్సిన ఉద్యోగ అవకాశాలు పెరగాలని కూడా అది ఒక తెలుగుదేశంతోనే సాధ్యపడుతుంది. సో ఎప్పటికైనా అభివృద్ధి సంక్షేమానికి పెద్దపీట వేసే పార్టీ తెలుగుదేశము. సో రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఉద్యోగ అవకాశాలు కూడా పెంచి తెలుగుదేశం ఇంకా మన రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తుందని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను.